నా తల్లి, నా బంగారమే, ఎంత చిక్కిపోయేవి. నీకు సరిగ్గా తిండి పెట్టడం లేదా? బాగా పెడుతున్నారు. నీ మొహం పెడతారు, వాళ్ళు తినడానికే సరిపోతుంది. అవును, ఇంట్లో మీ డాడీ ఎక్కడ పడుకుంటున్నారు? డాడీ గదిలో. అదెక్కడ పడుకుంటుంది? ఏది? దెయ్యం. దెయ్యమా? అదేనే, ఒకటి వచ్చింది కదా మన ఇంట్లోకి. అదే ఎక్కడ పడుకుంటుంది? నువ్వెక్కడ పడుకుంటున్నావు? ఆంటీ పక్కలో. అదే, మీరిద్దరూ ఎక్కడ పడుకుంటున్నారు? ఇంట్లోనే. ఇంట్లోనే. డాడీ ఎక్కడ పడుకుంటున్నారు? నువ్వెక్కడ పడుకుంటున్నావు? అదెక్కడ పడుకుంటుంది? ఇంట్లోనే. నా గదిలో ఎవరు పడుకుంటున్నారు? ఎవరో పడుకోట్లేదు. ఏడోకు తిను. అవును, అది వేరు నాన్న వేరుగా పడుకుంటున్నారు కదూ. చూడమ్మా, మీ నాన్న ఎప్పుడైనా నా పేరు కలుస్తున్నారా? రోజు. ఏమని? ఇల్లు ప్రశాంతంగా ఉండండి. ఉంటుంది. ఏమి, నీకు నేను కావాలా? కావాలి. మరి డాడీ కావాలా? కావాలి. ఓ చిన్న పని చేసి పెడతావా? ఏంటి? చేస్తానంటే చెప్తాను. ట్రై చేస్తా. డాడీ నాకు అమ్మే కావాలి, అమ్మ పక్కలోనే పడుకుంటాను, ఆంటీ వద్దు, ఇంట్లోంచి పంపించే, లేకపోతే నేను అన్నం తిన్ను అని చెప్తావా? చెప్పి చూస్తాను. ఏమని చెప్తావు చెప్పు. డాడీ నాకు మమ్మీ కావాలి, మమ్మీ పక్కలోనే పడుకుంటాను, ఆంటీ వద్దు పంపించే, లేకపోతే నేను అన్నం తినను అని మమ్మీ నీతో చెప్పమందని డాడీతో చెప్తాను. ఎంత పొగరే నీకు! నేను చెప్పాను నేను చెప్పినట్టు బాగుపడతావు. మామయ్య గారు, అల్లుడు ఏమిటిలా వచ్చావు? మీ అమ్మాయితో ఒక్క నిమిషం మాట్లాడు. ఏమిటంటే మాట్లాడేది? నోరు ముయ్యమంటున్నాను. నీ భార్యతో మాట్లాడడానికి నా పెర్మిషన్ ఎందుకయ్యా? మాట్లాడు. ఒక్కసారి పైకి వస్తావా? హోటల్స్ అండి తిని మొహం మొత్తినట్టుంది. ఇంటి భోజనానికి వచ్చారు. నాకు తెలుసు ఇలాంటి రోజు వస్తుందని. ఏంటల్లుడు, నువ్వు ఎక్కిన స్పీడు, తలుపేసిన స్పీడు, దిగిన స్పీడు చూస్తుంటే విషయం అంతా సెటరైట్ చేసినట్టు కనిపిస్తుంది. అవును మామయ్య. అయితే అమ్మాయి నీతో తీసుకెళ్తావా? ఒక్కతే వస్తే తీసుకెళ్తా. ఒక్కతే కాక నీతో ఎవరు వస్తారయ్యా? తన వాళ్ళని విడిచిపెట్టి రావాలి. ఎవరయ్యా తన వాళ్ళు? మేమెవరం రాము. ఒకవేళ మా ఆవిడ వస్తానా దానికి కాళ్ళు చేతుల వరకు ఇంట్లో బారేస్తాను. నేను ఇది వరకులా కాదు. నేను మాట్లాడుతున్నది వాళ్ళ గురించి కాదు. మరి తనతో ఉంటున్న అహంకారం, పొగరు, మాట దూకుడు, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, వీటన్నిటినీ విడిచిపెట్టి ఏ రోజు నాతో వస్తుందో ఆ రోజు నేను తీసుకెళ్తాను. ఏమయ్యా, నువ్వు మనిషివా పశువా? పువ్వుల్లో పెట్టి పెంచుకున్న నా బిడ్డను
ఇలా గుడ్డలు బాధరెట్టు బాతావా? లోకంలో ఎంతో మంది సంసారాలు చేస్తున్నారు. ఏ ముగుడైనా పెళ్ళాన్ని ఇలా గుడ్డలు బాధరెట్టు బాతాడా? పైగా పైగా నా ఇంటికి వచ్చి తలపేసి మరీ నా బిడ్డను కొడతావా? ఏమిటి నా చెల్లెలు కొడతావా? యాక్షన్ టు రియాక్షన్. ఇప్పుడు నీ చెల్లెలు నేనే చేస్తున్నా చూడు. నార్మల్ అడుగు ముందుకు వేస్తే కాళ్ళు విరిగిపోతాయి రాస్కెల్. ఏమిటయ్యా ఇది? ఈ ఇల్లంతా నిన్ను హీనంగా చూసినా, నిన్ను ప్రేమించిన వాణ్ణి, నిన్ను అభిమానించిన వాణ్ణి, నిన్ను నవ్వుతూ పలకరించిన వాణ్ణి నేనే కదయ్యా. అది తప్పు చెయ్యలేదని నేను అన్ను. కానీ మగవాడికి ఒక సంస్కారం ఉంటుందయ్యా. ఇదేనా నీ సంస్కారం? ఆడదాన్ని కొట్టడమేనా నీ సంస్కారం? అప్పుడు నీకు దానికి తేడా ఏముందయ్యా? బేబీ, చూడండి, చెప్పండి, బాగా చూసి చెప్పండి. చెప్పండి, ఇది నా కూతురు, నా కన్న బిడ్డ, తల్లి ప్రేమకు నోచుకొని ఒక దిక్కులేని బిడ్డ. ఈ బిడ్డని కన్నతల్లి చావు దెబ్బలు కొడితే అది మనిషి మృగం. తప్పు చేసి నన్ను దండిస్తే మీకంత బాధ కలిగింది. ఏ తప్పు చేయని పసిబిడ్డ నాకు దండిస్తే నేనేం చేయాలి? ఏం చేయాలో చెప్పండి, చెప్పండి. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప